వృక్ష ప్రపంచం పార్ట్ 2 వీడియో. పుచ్చ సహిత పుష్పాలు సొలనేసి, లిలియేసి, మాల్వేసి కుటుంబానికి చెందిన పుష్పాలేంటి? పుచ్చ సహిత పుష్పాలు సొలనేసి, లిలియేసి, మాల్వేసి కుటుంబపు పుష్పాలు పుచ్చ సహిత పుష్పాలు. పుచ్చరహిత పుష్పాలేంటి? క్రూసిఫెరే, ట్యూలిప్, చైనా రోజ్. పుచ్చరహిత పుష్పాలు క్రూసిఫెరే, ట్యూలిప్, చైనా రోజ్ వంటి పుష్పాలు పుచ్చరహిత పుష్పాలు. ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలు అండకోశాధిష్ఠిత పుష్పాలు. ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలు లేదా అండకోశాధిష్ఠిత పుష్పాలు. ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలను ఏమంటాం? అండకోశాధిష్ఠిత పుష్పాలు అంటాం. ఉదాహరణ ఆవాలు, చైనా రోజ్, వంగ. ఆవాలు, చైనా రోజ్, వంగలు ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలు, అండకోశాధిష్ఠిత పుష్పాలు అన్నమాట. ఆవాలు, చైనా రోజ్, వంగ వంటివి ఉదాహరణలు ఊర్ధ్వ అండాశయం కలిగిన పుష్పాలు లేదా అండకోశాధిష్ఠిత పుష్పాలకి ఉదాహరణలు. నెక్స్ట్, అండాశయం మిగిలిన పుష్ప భాగాలు ఒకే ఎత్తులో ఉన్న పుష్పాలను ఏమంటాం? పర్యండకోశ పుష్పాలు అంటాం. పర్యండకోశ పుష్పాలు అంటాం. పర్యండకోశ పుష్పాలు లేదా అండాశయం మిగిలిన పుష్ప భాగాలు ఒకే ఎత్తులో ఉన్న పుష్పాలకు ఉదాహరణ ఏంటి? ప్లమ్, గులాబీ, పీచ్. ప్లమ్, గులాబీ, పీచ్ వంటివి అండాశయం మిగిలిన పుష్ప భాగాలు ఒకే ఎత్తులో అమరు ఉన్న పుష్పాలు అన్నమాట, పర్యండకోశ పుష్పాలు. నెక్స్ట్, నిమ్న అండాశయం కలిగిన పుష్పాలు లేదా అండకోశోపరిక పుష్పాలు అంటాం అన్నమాట. నిమ్న అండాశయం కలిగిన పుష్పాలని అండకోశోపరిక పుష్పాలు అంటాం. ఈ అండకోశోపరిక పుష్పాలకు ఉదాహరణ ఏంటి? జామ, దోస, సూర్యకాంతం, చక్ర పుష్పకాలు. నిమ్న అండాశయం కలిగిన పుష్పకాలను ఏమంటాం? అండకోశోపరిక పుష్పకాలు అంటాం. జామ, దోస, సూర్యకాంతం, చక్ర పుష్పకాలు ఇవి నిమ్న అండాశయం కలిగిన పుష్పకాలకు ఉదాహరణ. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు సంయుక్తతను కానీ అసంయుక్తతను కానీ ప్రదర్శిస్తాయి. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు సంయుక్తంగా ఉండొచ్చు, అసంయుక్తంగా ఉండొచ్చు. సంయుక్తంగా ఉండే వాటికి ఉదాహరణ ఏంటి? దతుర. దతుర. అసంయుక్తంగా ఉండే వాటికి ఉదాహరణ ఏంటి? చైనా రోజ్. అసంయుక్తంగా ఉండే వాటికి ఉదాహరణ ఏంటి? చైనా రోజ్. నెక్స్ట్, పుష్ప రచనను గురించి డిస్కస్ చేద్దాం. పుష్ప రచనలో 4 రకాలు ఉన్నాయి. కవాటయిత లేదా వాల్వెట్ పుష్పరచన, మెలితిరిగిన లేదా ట్విస్టెడ్ పుష్పరచన, చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచన, వ్యాక్సిల్లరీ లేదా పాపిలియోనేషియన్ పుష్పరచన. కవాటయుతం లేదా వాల్వెట్ 4 రకాలు అన్నమాట. పుష్పరచనలో 4 రకాలు ఉంటాయి. కవాటయుత లేదా వాల్వెట్ పుష్పరచన. రెండవది ఏంటి? మెలితిరిగిన లేదా ట్విస్టెడ్ పుష్పరచన. మూడవది ఏంటి? చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచన. నాలుగవది వ్యాక్సిల్లరీ లేదా పాపిలియోనేషియన్ పుష్పరచన. కవాటయిత లేదా వాల్వెట్ పుష్పరచన యొక్క లక్షణం ఏంటి? రక్షక ఆకర్షక పత్రాలు అంచుల వద్ద అతివ్యాప్తం కాకుండా తాకుతూ ఉంటాయి. కవాటయిత లేదా వాల్వెట్ పుష్పరచనలో యొక్క లక్షణం ఏంటి? రక్షక ఆకర్షక పత్రాలు అంచుల వద్ద అతివ్యాప్తం కాకుండా తాకుతూ ఉంటాయి. ఉదాహరణ ఏంటి? కెల్లోట్రాపిస్. కవాటయిత లేదా వాల్వెట్ పుష్పరచనకు ఉదాహరణ కెల్లోట్రాపిస్. నెక్స్ట్, మెలితిరిగిన లేదా ట్విస్టెడ్ పుష్పరచన. ఈ మెలితిరిగిన లేదా ట్విస్టెడ్ పుష్పరచన యొక్క లక్షణం ఏమిటి? ఒక రక్షక లేదా ఆకర్షక పత్రం అంచు రెండవ దాన్ని కప్పుతూ అతివ్యాప్తమై ఉంటుంది. ఒకే దిశలో అతివ్యాప్తం జరుగుతుంది. మెలితిరిగిన లేదా ట్విస్టెడ్ పుష్పరచనలో ఒక రక్షక లేదా ఆకర్షక పత్రం అంచు రెండవ దాన్ని కప్పుతూ అతివ్యాప్తమై ఉంటుంది. ఇక్కడ పటంలో చూపినట్టు అన్నమాట. అతివ్యాప్తమై ఉంటుంది. ఒకే దిశలో అతివ్యాప్తం అనేది జరుగుతుంది. ఈ మెలితిరిగిన లేదా ట్విస్టెడ్ పుష్పరచనకు ఉదాహరణ ఏంటి? మందార బెండ. నెక్స్ట్, చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచన. చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచన అతివ్యాప్తం ఒకే దిశలో జరగకుండా ఉంటుంది. ఈ చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచనలో అతివ్యాప్తం అనేది ఒకే దిశలో జరగకుండా ఉంటుంది. ఈ చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచనకు ఉదాహరణ ఏంటి? కాసియా, గుల్మోహర్ అనేవి చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచనకు ఉదాహరణలు.
నెక్స్ట్ వ్యాక్సిల్లరీ లేదా పాపిలియోనేషియన్ పుష్పరచన. వ్యాక్సిల్లరీ లేదా పాపిలియోనేషియన్ పుష్పరచనకి ఒక లక్షణం ఏంటి? అతి పెద్ద ఆకర్షక పత్రం 2 పార్శ్వ ఆకర్షక పత్రాలను కప్పి ఉంచుతుంది. ఈ వ్యాక్సిల్లరీ లేదా పాపిలియోనేషియన్ పుష్పరచనలో అతిపెద్ద ఆకర్షక పత్రం 2 పార్శ్వ ఆకర్షక పత్రాలను కప్పి ఉంచుతుంది. వాటి బాహువులు మరి 2 చిన్న ఆకర్షక పత్రాలని కప్పి ఉంచుతాయి. వ్యాక్సిల్లరీ లేదా పాపిలియోనేషియన్ పుష్పరచనకి ఉదాహరణలు ఏంటి? చిక్కుడు, బఠానీ. కవాటయుత పుష్పరచనకి ఉదాహరణ కెల్లోట్రాపిస్. కవాటయుత లేదా వాల్వెట్. కవాటయుత లేదా వాల్వెట్ పుష్పరచనకు ఉదాహరణ కెల్లోట్రాపిస్. మెలితిరిగిన లేదా ట్విస్టెడ్ పుష్పరచన. మెలితిరిగిన లేదా ట్విస్టెడ్ పుష్పరచనకు ఉదాహరణ మందార, బెండ. చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచన. చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచనకు ఉదాహరణ కాసియా, గుల్మోహర్. చిక్కైన లేదా ఇంబ్రికేట్ పుష్పరచనకు ఉదాహరణ ఏంటి? కాసియా, గుల్మోహర్. వ్యాక్సిల్లరీ లేదా పాపిలియోనేషియన్ పుష్పరచనకి ఉదాహరణ ఏంటి? చిక్కుడు, బఠానీ. పరాగకోశంలోని తమ్మెల సంఖ్య 2. పరాగకోశంలోని తమ్మెల సంఖ్య అంతా 2. మధ్య కేసరాన్ని ఏమంటాం? స్టామినోడ్ అంటాం. మధ్య కేసరాన్ని స్టామినోడ్ అంటాం. నెక్స్ట్ కేసరావళి రకము, లక్షణము, ఉదాహరణలు చూద్దాం. కేసరావళిలో రకాలు 6 రకాలుగా ఉన్నాయన్నమాట. మకుటదలోపరిస్థితం, పరిపత్రోపరిస్థితం, బహుకేసరయుతం, ఏకబంధకయుతం, ఏకబంధకయుతంగా ఉండడం, ద్విబంధకయుతం, బహుబంధకయుతం. మకుటదలోపరిస్థితం, మకుటదలోపరిస్థితం, పరిపత్రోపరిస్థితం, బహుకేసరయుతం, ఏకబంధకయుతంగా ఉండడం, ద్విబంధకయుతం, బహుబంధకయుతం. మకుటదలోపరిస్థితం యొక్క లక్షణం ఏంటి? ఆకర్షక పత్రాలతో సంయుక్తమైన కేసరాలు. కేసరావళి రకం ఏంటి? ఆకర్షక పత్రాలతోటి సంయుక్తమైన కేసరాలు ఉండడం అనేది మకుటదలోపరిస్థితం యొక్క లక్షణం అన్నమాట. ఆకర్షక పత్రాలతోటి సంయుక్తమైన కేసరాలు ఉంటాయి. మకుటదలోపరిస్థితంలో ఆకర్షక పత్రాలతోటి సంయుక్తమైన కేసరాలు ఉంటాయి. ఆకర్షక పత్రాలతోటి కలిసిపోయి ఉంటాయి అన్నమాట కేసరాలు. సంయుక్తమైన కేసరాలు ఉంటాయి. మకుటదలోపరిస్థితం కేసరావళి రకానికి ఉదాహరణ ఏంటి? దతూర, వంగ. ఆకర్షక పత్రాలతోటి కలిసిపోయి ఉంటాయి అన్నమాట కేసరాలు. ఈ మకుటదలోపరిస్థితి కేసరావళి రకానికి ఉదాహరణ ఏంటి? దతూర, వంగ. నెక్స్ట్ పరిపత్రోపరిస్థితం. పరిపత్రాలతోటి సంయుక్తమైన కేసరాలు ఉంటాయి. పరిపత్రోపరిస్థితం అనే కేసరావళిలో పరిపత్రాలతోటి సంయుక్తమైన కేసరాలు ఉంటాయి. పరిపత్రోపరిస్థితి కేసరావళి రకానికి ఉదాహరణ ఏంటి? లిల్లీ. నెక్స్ట్ బహుకేసరయుతం. బహుకేసరయుత కేసరావళి రకం యొక్క లక్షణం ఏంటి? కేసరాలు స్వేచ్ఛగా ఉంటాయి. బహుకేసరయుత కేసరావళి యొక్క లక్షణం ఏంటి? కేసరాలు స్వేచ్ఛగా ఉంటాయి. బహుకేసరయుతానికి ఉదాహరణ తామర, గులాబీ. తామర, గులాబీ అనేవి బహుకేసరయుతానికి ఉదాహరణ. నెక్స్ట్ ఏకబంధకయుతం. ఏకబంధకయుత కేసరావళికి ఉదాహరణ ఏంటి? కేసరాలన్నీ ఒకే పుంజంగా సంయుక్తమై ఉంటాయి. ఏకబంధకయుత కేసరావళిలో ఎలా ఉంటాయి? కేసరాలన్నీ ఒకే పుంజంగా సంయుక్తమై ఉంటాయి. ఏకబంధకయుత కేసరావళికి ఉదాహరణ మందార. నెక్స్ట్ ద్విబంధకయుతం. ద్విబంధకయుత కేసరావళి రకం యొక్క లక్షణం ఏంటి? 2 పుంజాలుగా సంయుక్తమైన కేసరాలు ఉంటాయి. 2 పుంజాలుగా సంయుక్తమైన కేసరాలు ఉంటాయి. ద్విబంధకయుత కేసరావళికి ఉదాహరణ బఠానీ. ద్విబంధకయుత కేసరాలకు ఉదాహరణ ఏంటి? బఠానీ. 2 పుంజాలుగా సంయుక్తమైన కేసరాలు యొక్క లక్షణం అనమాట. ద్విబంధకయుతం యొక్క లక్షణం ఏంటి? 2 పుంజాలుగా సంయుక్తమైన కేసరాలు ఉంటాయి. నెక్స్ట్ బహుబంధకయుతం. 2 కంటే ఎక్కువ పుంజాలుగా సంయుక్తమైన కేసరాలు ఉంటాయి. బహుబంధకయుతం యొక్క లక్షణం ఏంటి? 2 కంటే ఎక్కువ పుంజాలుగా సంయుక్త కేసరాలు ఉంటాయి. బహుబంధకయుత కేసరాలకు ఉదాహరణ సిట్రస్. నెక్స్ట్ ప్రతి ఫలదళంలో పీట భాగంలో ఉబ్బిన అండాశయం మధ్యలో సాగిన నాళం వంటి కీలం కొన భాగమైన కీలాగ్రము ఉంటాయి. ప్రతి ఫలదళంలో ఏముంటాయి? ప్రతి ఫలదళంలో పీట భాగంలో ఉబ్బిన అండాశయం మధ్యలో సాగిన నాళం వంటి
కీలం కొనభాగమైన కీలాగ్రం ఉంటాయి. ప్రతి ఫలదళంలోనూ పీట భాగంలోని ఉబ్బిన అండాశయం మధ్యలో సాగిన నాళం వంటి కీలం ఉంటుంది. కీలం కొనభాగమైన కీలాగ్రం ఉంటుంది అనమాట. ప్రతి ఫలదళంలోనూ పీట భాగంలో ఉబ్బిన అండాశయం ఉంటుంది, మధ్యలో సాగి ఉన్న నాళం వంటి కీలం ఉంటుంది. ఇలా అన్నమాట. ప్రతి ఫలదళంలో ఇలా ఉంటుంది. పీట భాగంలో ఉబ్బిన అండాశయం ఉంటుంది, మధ్యలో సాగిన పొడవైన నాళం వంటి కీలం ఉంటుంది. కీలం కొనభాగాన ఏముంటుంది? కీలాగ్రం ఉంటుంది. నెక్స్ట్, అండకోశం ఒకటి లేదా అనేక ఫలదళాలతోటి ఏర్పడి ఉంటుంది. అండకోశం అనేది ఒకటి లేదా అనేక ఫలదళాలతోటి ఏర్పడి ఉంటుంది. సాల్వియా, బ్రాసికాలలో కేసర దండాలు వేరు వేరు పొడవులలో ఉంటాయి. సాల్వియా, బ్రాసికాలలో, బ్రాసికా అంటే ఏంటి? ఆవు అనమాట. సాల్వియా, బ్రాసికాలలో కేసర దండాలు వేరు వేరు పొడవులలో ఉంటాయి. సాల్వియా, బ్రాసికాలలో కేసర దండాలు వేరు వేరు పొడవులలో ఉంటాయి. అండాశయంలో అండాలు అంటుకొని ఉండే బల్లపరుపు, దిండు వంటి భాగము అండన్యాస యొక్క స్థానం. అండాశయంలో అండాలు అంటుకొని ఉండే బల్లపరుపు, దిండు వంటి భాగం అండన్యాస స్థానం. అసంయుక్త ఫలదళాలు గులాబీ తామరలలో కనిపిస్తాయి. అసంయుక్త ఫలదళాలు గులాబీ తామరలలో కనిపిస్తాయి. అసంయుక్త ఫలదళాలు గులాబీ తామరలలో కనిపిస్తాయి. సంయుక్త ఫలదళాలు ఆవాలు, టమాటాలలో కనిపిస్తాయి. అసంయుక్త ఫలదళాలు గులాబీ తామరలలో కనిపిస్తాయి. సంయుక్త ఫలదళాలు ఆవాలు, టమాటాలో కనిపిస్తాయి. ఫలదీకరణానంతరం అండాలు విత్తనాలుగాను, అండాశయం ఫలంగాను వృద్ధి చెందుతాయి. ఫలదీకరణానంతరం అండాలనే విత్తనాలుగాను, అండాశయము ఫలంగాను వృద్ధి చెందుతాయి. అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటాం. అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటాము? అండన్యాసము అంటాం. అండన్యాసం మళ్ళీ వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. ఉపాంత, అక్షీయ, కుడ్య, పీఠ, కేంద్ర, స్వేచ్ఛా కేంద్రక అండన్యాసం. ఇలాగా అనేక వివిధ రకాలుగా ఉంటుందన్నమాట అండన్యాసం. ఉపాంత, అక్షీయ, కుడ్య, పీఠ, కేంద్ర, స్వేచ్ఛా కేంద్ర అనే రకాలుగా ఉంటుంది అండన్యాసం. అవేంటో చూద్దాం. ఉపాంత అండన్యాసంలో అనే కేసరావళి రకం యొక్క లక్షణం ఎలా ఉంటుంది? అండాశయపు ఉదరపు టంచు వెంట గట్టు వంటి నిర్మాణాన్ని ఏర్పరిచి దాని వెంట 2 వరుసలలో అండాలను కలిగి ఉంటుంది. ఉపాంత అండన్యాసం అండాశయపు ఉదరపు టంచు వెంట గట్టు వంటి నిర్మాణాన్ని ఏర్పరిచి దాని వెంట 2 వరుసలలో అండాలను కలిగి ఉంటుంది. ఉదాహరణ ఏంటి? ఉపాంత అండన్యాసానికి ఉదాహరణ బఠానీ. అండాశయపు ఉదరపు టంచు వెంట గట్టు వంటి నిర్మాణాన్ని ఏర్పరిచి దాని వెంట 2 వరుసలలో అండాలను కలిగి ఉంటేదేంటి? ఉపాంత అండన్యాసం. ఉపాంత అండన్యాసానికి ఉదాహరణ ఏంటి? బఠానీ. నెక్స్ట్, అక్షీయ అండన్యాసం. బహుబిల అండాశయం అక్షీయంగా ఉండే అండన్యాస స్థానం అక్షీయ అండన్యాసం. బహుబిల అండాశయం అక్షీయంగా ఉండే అండన్యాస స్థానం అక్షీయ అండన్యాసం. అక్షీయ అండన్యాసానికి ఉదాహరణ ఏంటి? మందార, టమాటో, నిమ్మ. బహుబిల అండాశయం అక్షీయంగా ఉండే అండన్యాస స్థానం అక్షీయ అండన్యాసం అంటాం అన్నమాట. మందార, టమాటో, నిమ్మ. కుడ్య అండస్థానం. ఒకే బిలం కలిగిన అండాశయం అండాలు లోపలి గోడలపై కానీ పరదీయ భాగం పైన కానీ వృద్ధి చెందుతాయి. కుడ్య అండన్యాసంలో ఒకే బిలం కలిగిన అండాశయం అండాలు లోపలి గోడలపై కానీ పరదీయ భాగం పైన కానీ వృద్ధి చెందుతాయి. ఒకే బిలం కలిగిన అండాశయం అండాలు లోపలి గోడలపైన కానీ ఒకే బిలం కలిగిన అండాశయం అండాలు లోపలి గోడలపైన కానీ పరదీయ భాగం పైన కానీ వృద్ధి చెందుతాయి కుడ్య అండన్యాసంలో. ఉదాహరణ ఏంటి? ఆవా, ఆర్జిమోన్. కుడ్య అండన్యాసంలో ఒకే బిలం కలిగిన అండాశయం అండాలు లోపలి గోడలపై కానీ పరదీయ భాగం పైన కానీ వృద్ధి చెందుతాయి. కుడ్య అండన్యాసానికి ఉదాహరణ ఏంటి? ఆవా, ఆర్జిమోన్. స్వేచ్ఛా కేంద్రక అండన్యాసం. ఈ స్వేచ్ఛా కేంద్రక అండన్యాసం యొక్క లక్షణం ఏంటి? పటరహిత కేంద్రీయ అక్షంపై అండాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. స్వేచ్ఛా కేంద్రక అండన్యాసంలో పటరహిత కేంద్రీయ అక్షంపై అండాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. స్వేచ్ఛా కేంద్రక అండన్యాసానికి ఉదాహరణ ఏంటి? డయాంథస్ ప్రైమ్రోజ్. డయాంథస్ ప్రైమ్రోజ్ అనేది
డయాంథస్ ఒకటి, ప్రైమ్ రోజ్ ఒకటి. ఇవి రెండు స్వేచ్ఛా కేంద్రక అండన్యాసానికి ఉదాహరణలు. పటారహిత కేంద్రీయ అక్షంపై అండాలు ఏర్పడడం అనేది స్వేచ్ఛా కేంద్రక అండన్యాసం యొక్క లక్షణం. నెక్స్ట్ పీఠ అండన్యాసం. ఒకే అండాన్ని కలిగి ఉండే అండాశయం పీఠము నుంచి వృద్ధి చెందిన అండన్యాస స్థానం పీఠ అండన్యాసం. ఒకే అండాన్ని కలిగి ఉండే అండాశయం పీఠం నుంచి వృద్ధి చెందిన అండన్యాస స్థానం పీఠ అండన్యాసం. పీఠ అండన్యాసానికి ఉదాహరణలు ఏంటి? ప్రొద్దుతిరుగుడు, బంతి అనేవి పీఠ అండన్యాసానికి ఉదాహరణలు.